బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతము. ఈ రోజున మనము కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కోసం వచ్చినటువంటి దైవం యొక్క అంతిమ ప్రవక్త. ఆయనపై దైవము అంతిమ దైవ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఆయన మానవాళికి చేసినటువంటి మేళ్ళు ఏమిటి అన్న దాని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాము. ఆయన గురించి దైవము అంతిమ దైవ గ్రంథంలో తెలియజేస్తాడు. వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీర వ నజీర వలాకిన్ అక్సరన్నాసి లా యఅలమూన్ అంటాడు. ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సర్వమానవాళికి శుభవార్తనిచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపించాము, కానీ చాలామంది మానవులు మిమ్మల్ని ఎరుగరు అని చెప్పడం జరిగింది. మనలో ఎంతమందికి ముస్లింల కంటే తెలుసండి? ముస్లిమేతర సోదరులకు ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఎంతవరకు తెలుసు? మనకు సంబంధం కాని వ్యక్తి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ సోదర మహాశిలారా, మానవ చరిత్ర గతిని ఆయన మార్చేశారు. ప్రపంచాన్ని ఒక సుందరమైనటువంటి ప్రపంచంగా ఏ విధంగా మార్చవచ్చో ఆయన కేవలం 23 సంవత్సరాల్లో ఒక నమూనాగా చేసి చూపించారు. సోదర మహాశిలారా, ఆయన గురించినటువంటి చరిత్ర మనం చదివినట్లయితే మానవజాతి కని విని ఎరుగనటువంటి ఒక మహా విప్లవాన్ని ఆయన సాధించి చూపించేశారు. 23 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఈ విధంగా మార్చవచ్చు అని చెప్పేసి. ఉత్తమ నైతికమైనటువంటి ప్రపంచము, మళ్ళా తప్పులు లేనటువంటి, మద్యం లేనటువంటి, అశ్లీలత లేనటువంటి ప్రపంచం, అన్యాయంగా ఒకరినొకరు చంపుకున్నటువంటి ప్రపంచము, అందరికీ సమానమైనటువంటి హక్కులు లభించే ప్రపంచం, అది ఊహల్లో మనకు కనబడుతుంటుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ భూమిని 3 వంతులు చేసుకుంటే 2 వంతుల ప్రపంచాన్ని ఆ విధంగా ఆయన మార్చి చూపించారు. సోదర మహాశిలారా, ఆయన మానవాళికి చేసినటువంటి మేళ్ళు కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చేసినటువంటి ప్రధాన మేలు ఏంటంటే, మనిషికి అతని నిజ దైవాన్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి పరిచయాన్ని చేశారు. దైవం అంటే నువ్వు ఊహించుకున్నట్టు, నువ్వు అనుకున్నట్టు, నువ్వు ఏదో కల్పించుకున్నట్టు కాదు. దైవం అంటే ఇది అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి భావన, దైవం పట్ల భావన కలుగజేసి మనుషులను దైవానికి దగ్గర చేశారు. సోదర మహాశిలారా, ఆయన చేసినటువంటి గొప్ప మేలు, సృష్టికర్తను గురించినటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకా విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని ఆయన సాధించి చూపించారు. మన మాటల్లో చెప్పుకుంటాం, విశ్వమానవ సౌభ్రాతత్వం, మానవులందరూ సమానులు, మానవులందరూ అన్నదమ్ములు అని చెప్పేసి ఆయన సాధించి చూపించారు. ఆయన సమాజంలో కులమతాలు లేవు, ప్రాంత విభేదాలు లేవు, భాష విభేదాలు లేవు. ప్రపంచంలో మానవులందరూ సమానమే అని చెప్పేసి ఒకే త్రాటిపై తెచ్చేశారు ఆయన. మీ నైతికత ఆధారంగా, మీ దైవభీతి ఆధారంగా మీరు గొప్పవారు అనిపించుకుంటారేమో కానీ మీ వంశం ఆధారంగా, మీ డబ్బు ఆధారంగానో, మీ రంగు ఆధారంగానో మీరు ఎంత మాత్రం కూడా గొప్పవారు కారు అని చెప్పేసి దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కులమత రహితమైనటువంటి సమాజ నిర్మాణం ఆయన చేశారు. ఇంకా ఏం చేశారంటే పరిశుద్ధతను నేర్పారు. అది శారీరక పరిశుద్ధత కావచ్చు, ఆత్మ పరిశుద్ధత కావచ్చు. శారీరక పరిశుద్ధత నేర్పారు. 5 పూటలా కూడా మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈ రోజున మనకు డాక్టర్లు చెప్తున్నారు చేతులు కడుక్కోండి అని చెప్పేసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే చెప్పారు, మీరు నమాజు చేస్తున్నప్పుడు 5 పూటల్లో కూడా చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు ఒక క్రమమైన పద్ధతిలో కడుక్కోండి సుమా అని చెప్పేసి. తద్వారా అనేక రకమైనటువంటి జబ్బులు నుండి రక్షణ కూడా లభిస్తుంది. ఇంకా మానసికమైనటువంటి పరిశుద్ధత అంటే ఈ హృదయాన్ని కేవలం సృష్టికర్తకు మాత్రమే సమర్పణ చేసుకోవాలి. ఆయనకు తప్ప మరొకెవరికి కూడా అందులో ఆరాధన చేయకూడదు, ఎవరికి స్థానం ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరు కూడా లేరు కాబట్టి. ఏమంటే ఉన్నారనుకుంటే అనుకోవచ్చు, ఎవరు లేరు. ఒకవేళ ఉన్నట్లయితే అస్తవ్యస్తం అయిపోయేది ఈ సృష్టి అంతా కూడా, ఇంత క్రమబద్ధంగా నడిచేది కాదు. ఇదొక్కటి చాలు. మానవులందరూ సమానంగా ఉన్నారు అంటే పుట్టించిన వాడు ఒక్కటి కాబట్టి ఈ యొక్క ఉదాహరణ చాలు. సోదర మహాశిలారా, దైవం ఒక్కడే అని తెలుసుకోవడానికి. ఇంకా ఏం చేశారంటే ధర్మాన్ని తేలిక చేశారు, మూఢాచారాల నుండి విముక్తి చేశారు. ధర్మం అత్యంత తేలికైనది. ఈ మూఢాచారాలు, ఈ మూఢనమ్మకాలు ఇత్యాది విషయాల నుండి ధర్మాన్ని ఆయన పరిశుద్ధం చేశారు. మీరు వేడుకుంటే దైవం ఒక్కడిని మాత్రం వేడుకోవాలి, మధ్యవర్తులు ఎవరు కూడా లేరు. ఈ విధంగా ఆయన ధర్మాన్ని తేలిక చేశారు, కష్టతరం చేయలేదు. సోదర మహాశిలారా, ఇంకా ఏం చేశారంటే ఒకే దైవము, ఒకే ప్రజ, మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము, దైవం అందరికీ కూడా ఒక్కడే అన్న ప్రాతిపదికన ఒక ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణం చేశారు. అలాగే రణరంగాన్ని సైతమైన మానవీకరించారు.
యుద్ధరంగాన్ని సైతం ఆయన మానవీకరించారు. మీరు అన్యాయంగా ఎవరిపై కూడా దండెత్తకూడదు. అదేవిధంగా చిన్నపిల్లలను, వృద్ధులను, అదేవిధంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళను మీరు ఏమాత్రం కూడా హాని చేయకూడదు. నీడనిచ్చే చెట్టును నరకకూడదు. ఈ విధంగా ఒక మానవీకరణ చేయడం జరిగింది, హ్యూమనైజ్ చేయడం జరిగింది మొత్తం వార్ఫీల్డ్ అంతటిని కూడా. ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉంటారు సోదర మహాశయులారా. ఈ విధంగా ఆయన చేసినటువంటి, ప్రపంచానికి చేసినటువంటి మేళ్ళు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రపంచానికి ఏదైనా మేలు చేసినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రపంచమంతా ఏ విధంగా అయితే పొందుతూ ఉంటుందో, మనం కూడా అదేవిధంగా మానవాళికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి మేళ్లను గురించి మనము అవగాహన చేసుకుని దాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.